Hi to everyone, my name is Dhirav Kumar. ఈ రోజు మనం చూడబోయే సెకండ్ సెమిస్టర్ లో వన్ ఆఫ్ ది టాపిక్ ఇచ్చేసి జ్యూరిస్ప్రుడెన్స్. ఇందులో లాంగ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో మనం చూడబోతాం. ఈ లాంగ్ ఆన్సర్స్ లో లయబిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వ్యాలిడ్ కస్టమ్స్ ఇది చూడాలి. దాని తర్వాత కెలెన్స్ థియరీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో. అట్లాగే న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి, ప్రెసిడెంట్స్ అంటే ఏంటి, జ్యూరిస్ప్రుడెన్స్ డిఫైన్ జ్యూరిస్ప్రుడెన్స్ చూడాలి. అట్లాగే నార్మేటివ్ సిస్టమ్, ల్యాండ్ మొరాలిటీ, ఆస్టిన్ థియరీ అంటే ఏంటి, యూనిఫామ్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ అండ్ సెకండ్ డిగ్రీ లాస్, దాని తర్వాత బేసిక్ స్ట్రక్చర్ థియరీ, దాని తర్వాత లా ఈజ్ ఈక్వల్ టు సోషల్ కంట్రోల్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద జ్యూరిస్ప్రుడెన్స్. అట్లాగే వెదరింగ్ అవే ఆఫ్ ద స్టేట్, అట్లాగే పొజిషన్ ఆఫ్ 9 పాయింట్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద జ్యూరిస్ప్రుడెన్స్. అట్లాగే లా ఈజ్ ఈక్వల్ టు కమాండ్ ఆఫ్ ది స్టేట్ ఇది కూడా మనం చూడాలి. అట్లాగే లెజిస్లేషన్ అంటే ఏంటి, డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఏంటి, పీనల్ లయబిలిటీ అంటే ఏంటి, రీజనబుల్నెస్ అంటే ఏంటి, సావిగెన్స్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ జ్యూరిస్ప్రుడెన్స్. ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్ లో మనం చూడాల్సిన టాపిక్స్. అట్లాగే మనం షార్ట్ ఆన్సర్స్ లో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీటిలో వాల్గేస్ట్, న్యాచురల్ రా అంటే ఏంటి, రేషియో డిసిడెంట్ అంటే ఏంటి, గ్రౌండ్ నార్మ్ అంటే ఏంటి, లీగల్ రెజిమ్ అంటే ఏంటి, కస్టమ్ అంటే ఏంటి, స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటి, రైట్ ఇన్ రెమ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ప్రెసిడెంట్, దాని తర్వాత స్టార్ డైసెస్, దాని తర్వాత నార్మేటివ్ సిస్టమ్, దాని తర్వాత ఓబ్లిగేషన్, దాని తర్వాత రూల్ ఆఫ్ లా, అట్లాగే ఫస్ట్ రూల్ అండ్ సెకండ్ డిగ్రీ ఆఫ్ రూల్, డ్యూటీ అంటే ఏంటి, రిజిస్టోపిల్, ధర్మ, డిఫైన్ ధర్మ అంటే ఏంటి, దాని తర్వాత అబ్సల్యూట్ లయబిలిటీ అంటే ఏంటి, పర్సనాలిటీ, శాంక్షన్, అట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాని తర్వాత ఫంక్షన్ ఆఫ్ లా, దాని తర్వాత మెన్సరియా అంటే ఏంటి, రీజనబుల్నెస్ అంటే ఏంటి. ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్. దాంతోపాటు ఈ లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ మనం కానీ మెటీరియల్ కానీ ప్రిపేర్ చేసుకుంటే, అట్లాగే నేను ఫర్దర్ వీడియోస్ లో వీడియో ఒక ఫుల్ వీడియో విత్ కేస్ లాస్ తో పాటు నేను పెట్టడం జరుగుతుంది. అట్లాగే హైయెస్ట్ స్కోరింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. వేరాజ్ అది ఏ సిరీస్ అయినా కానివ్వండి, బుక్స్ ఆఫ్ కానీ, అది లైబ్రరీ బుక్స్ కానీ, లేకపోతే అవుట్ సైడ్ బుక్స్ కానీ, లేకపోతే ఆన్లైన్ ప్రిపరేషన్ కానీ, ఎలాగున్నా కానీ ఈ క్వశ్చన్స్ అన్ని కానీ మనం డ్రాఫ్ట్ ఆఫ్ మెటీరియల్ కానీ ప్రిపేర్ చేసుకోగలిగితే మనకి హైయెస్ట్ స్కోర్ చేయడానికి ఉంటుంది. అట్లాగే థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.